రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపడదాం. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసీ, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసీ, యెహోవా రాఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు చేసిన దేవుడవు. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు
ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న చెల్లి కృప వచ్చి మనందరినీ కూడా ఆరాధన నడిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా సమస్తమైన మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామానికి కలుగునుగా. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవనామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఈ సమయంలో లేక నశించున్నా కానీ ఏ అర్హత ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ గొప్ప అవకాశాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఆయన స్తుతించి ఆరాధించే అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఒక్కసారి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు తెరదాం, కళ్ళు మూసుకుందాం. యథార్థమైన హృదయంతో ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్య సంచరించుచుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన మా దేవ నీ నామంకి స్తుతి ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నామంటూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడు మన జీవితాల్లో జరిగించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిద్దామంటూ ఆయా ఈ సమయం అందున కుటుంబం సజీవులుగా ఉన్నట్టు నీ కృప ప్రభావం దేవా. ప్రతిదినం నేను ఆహారం తీసుకుంటున్నానంటే కేవలం నీ కృప యేసయ్యా. దేవా నా రాకపోకల్లో నేను సజీవుడిని క్షేమంగా ఉన్నానంటే నీ కృప మాత్రమేనయ్యా. దేవా ఎందుకోనైనా ఎంతోమంది మట్టిలో కలిసినైనా దేవ మన్ను నిన్ను స్తుతించారు ప్రభా. సజీవుడే నిన్ను స్తుతిస్తానని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. రాత్రికాల సమయం పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం జీవ ఉపవాస కూడికల్లో దేవా నేను ఉండడానికి నీ ప్రభా నీ ప్రణాళికలో నన్ను విధానానికి ఆచరిస్తాను. ఏ పాటి వారు ప్రభా మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించినారే దేవారవంత లేదు, యోగ్యత లేదు, పరిశుద్ధత మాకు ఏమాత్రం లేదు ప్రభా. అయినా నీవు మమ్మల్ని అంగీకరించి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచావు ప్రభా. ఏమి జీవితం నేను తెలుసుకోలేదు దేవా. నా జీవిత ఫలము ప్రభా నా స్తుతి ఆరాధనని కల్పిస్తున్నాను. ప్రతి ప్రతి చేతుల పైకి పరిశుద్ధాత్మ సహాయాన్ని కొట్టాయా సమయంలో మమ్మల్ని దిగరండి. మీ అగ్ని చేత మీ అభిషేకం చేత మమ్మల్ని నింపని నడుచున్న వారు ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా నోరు తెరిచి బిగ్గరగా దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి కొలది దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఘనత. అయ్యా రాజుల రాజా ప్రభువుల ప్రభువులకే స్తుతులు ప్రభు, మీకే స్తోత్రం అయ్యా. నీ జ్వాలల వంటి కన్నులు కలిగిన మా గొప్ప దేవానికే వందనాలు. తండ్రి నీకే స్తోత్రం. నీకు సాటి అయిన వారెవరు లేరయ్యా. పరిశుద్ధతలో మహనీయుడవు ప్రభువా. నీవు పాపమును నీకు సహించే దేవుడవు కాదు, చెడుతనం నీకు సహించే దేవుడవు కాదు యేసయ్యా. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత మాత్రమే నీకు అనుకూలము కదయ్యా. దేవా ఈ రాత్రికాల సమయం అందు ప్రభు నిన్ను ఆరాధించుచుండగా నిన్ను స్తుతించుచుండగా నా హృదయాన్ని తెరవండి, నా హృదయాన్ని పరిశుద్ధపరిచినట్టు అడుగుతున్న వరకు ప్రతి ఒక్కరు దయచేసి నోరు తెరిచి దేవుని స్తుతిద్దామండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోతాయా అయా, నన్ను దర్శించకుండా నన్ను పరిశుద్ధపరచకుండా నన్ను దాటిపోదని అడుగుదాము. దేవుని సన్నిధి మన మధ్య సంచరించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడై మన ముందు నిలుచుచుండగా నోరు తెరిచి మనం అడుగుదామండి. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరమెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం.
Krishna
సవారికి ప్రభు ఇప్పటివరకు మీ నామాన్ని మహిమపరిచమయ్యా, ఇప్పటివరకు మీ నామాన్ని కనపరిచం ప్రభా. ప్రభా ఈరోజు మొదటి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు మాట్లాడండి ప్రభా. దైవ సేవకుల ద్వారా ప్రభు మాకు కావాల్సినటువంటి ఆత్మీయాన్ని సమృద్ధిగా ఇచ్చి నడుచున్నాను. మీకు ఆత్మతో నింపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి. దేవుని ఘనమైన నామమున హల్లెలూయా. దైవజనులు మనకు సన్నిధిలో ఉన్నారు. 2-3 నిమిషాలు దేవుని శ్రేష్టమైన నామమును బట్టి ఈ విధంగా దేవునితో ఆనందించే గొప్ప భాగ్యం, ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇంకా మందిరం ఖాళీగా, ఎన్నో పర్యాలు చెప్తాను, డబ్బులు దాచుకోవడం చేతకాక కాదు, లేకపోతే నేను వస్తువులు సంపాదించుకోవడం వీలు కాదు. మీరందరూ మీ కుటుంబాలతో నాతో కలిసి మనందరం ప్రభు రాజ్యంలో ఉండాలన్న ఆశతో కొన్ని వేలు ఖర్చు పెట్టి దైవజనులు రావాలి అంటే వారి ప్రయాణ వసతులు, వారి ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి. వాటిని భరిస్తూ ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకన్నా ఇంకా పగలు రాత్రులు ఒకే బ్యాచ్ వస్తారు, ఇంకా కొద్దిమంది రాకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎంతోమంది విశ్వాసులు దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారు. చూడండి, మనందరం అనుకుంటాం, కానీ మనందరి ఆలోచనలో పాపముల గురించి ఆలోచన చేసినప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను పెద్ద పాపేమీ చేయలేదు, మరి ఎందుకు నేను ఈ లోకంలో ఈ శ్రమ, ఇబ్బంది, ఇరుకు అనుభవిస్తున్నాను అని చాలామంది అనుకుంటారు. ఎప్పుడైనా అనుకున్నారా మీరు పెద్ద పాపమేమి అనిపించలేదా? ఎప్పుడు అనుకోలేదా? పెద్ద పాపమేమి చేయలేదు. చాలాసార్లు మన మనసులో ఈ తలంపు వస్తుంది, మరి ఆదాము అవ్వలు ఎంత పెద్ద పాపం చేసి దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క కృపను పోగొట్టుకొని ఏదేను తోటలో నుండి బయటకు త్రోయవేయబడ్డారు. ఎంత పెద్ద పాపం చేశారు చెప్పండి. నన్ను అడిగితే మనం రోజు చేసే పాపాలలో ఆ పాపం అసలు లెక్కలోనే కనబడుతుంది. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు ఎంత పెద్ద పాపం చేశాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ఆదాము అవ్వలేమో తినవద్దన్న పండు తిన్నాడు. సౌలు ఏం చేశాడు? నీవు అమాలేకుడి మీదకి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న సమస్తాన్ని ఏం చేయమన్నాడు? అగ్ని చేత కాల్చి వేయమన్నాడు. కానీ అందులో బలిసిన కొన్ని అందమైన వాటిని తెచ్చాడు. ఏం పెద్ద
మనందరం బాగా ఆలోచించాల్సింది, బైబిల్లో పెద్ద పాపము చిన్న పాపము ఏమీ లేదు. పాపం పాపమే. దానివల్ల వచ్చే జీతము మరణమే, నష్టమే. చిన్నదంటూ పెద్దదంటూ మనం ఎంచుకోవచ్చు, కానీ మనము కొలత వేయవచ్చు, కానీ మనము దాన్ని లెక్కలు వేసుకొని మనల్ని మనం ఏదో సంతృప్తి కలిగించుకోవడం కోసం నేనేమి చేయలేదు అనుకుంటాం. కానీ చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. దానివల్ల వచ్చే ఉగ్రత చాలా తీవ్రమైనది. చేసినప్పుడు ఏమీ తెలియదు, పాపం చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పటికి ఏమైపోతుంది? తిక్క, అయ్యి బాబోయ్, తల, నోరు, నెత్తి అన్ని కొట్టేసుకుంటాం. మమ్మల్ని కరుణించేవాడు ఎవరైనా ఉన్నాడా, మమ్మల్ని కనికరించేవాడు ఎవరైనా ఉన్నాడా అని నోరు నెత్తి కొట్టుకుంటుంటాం. కానీ అడ్డం వచ్చేవారు ఎవరు? ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడానికి ఈ పశ్చాత్తాప సిద్ధపాటు దినాలు గత 10 రోజులుగా ప్రతిరోజు మనం కూడుకొని మధ్యాహ్న సమయంలో ప్రార్థిస్తూ వాక్యం నేర్చుకుంటూ ఇంటింట కూడుకోవడానికి కారణం ఏదో మన కోరికలు తీరుతాయని, మన ఆశలు ఫలిస్తాయని, భూ సంబంధమైన దీవెనలు పొందుతామని కాదు, కానీ ఉన్నతమైన దేవుని యొక్క కరుణ హస్తముతో మనం నింపబడి దేవుని ఆశీర్వాదంలో నిలుస్తామని దేవునికి స్తోత్రం. కొంచెం దారి మంది దైవజనులు అన్వయించుకోవచ్చా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యకి వచ్చిన దైవజనులు ఇరువురికి మనందరం చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. కడప నుండి మన మధ్యకి దైవజనులు సతీష్ కుమార్ గారు వచ్చారు. వారు మొదటిసారి మన మధ్యకి రావడం, దైవజనులు అన్న ప్రభుదాస్ గారు వారితో ఉన్న పరిచయాన్ని బట్టి వారికి ఉన్న బాధ్యతలో భాగముగా దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా కట్టి ఈ సంఘంలో విశ్వాసమైన మనందరం బలపరచాలని ఆశతో ఎప్పుడైనా మంచి గొప్ప దైవజనులు వచ్చినప్పుడు, తమ్ముడు ఇలా వస్తున్నారు, నువ్వేమైనా సద్వినియోగం చేసుకుంటావా అని అడుగుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మాటలో చెప్పాలంటే ఇందాక 5 నిమిషాల వరకు నేను సిలువ మీద ఉన్నాను. అంటే సిలువ అంటే అలాంటి శ్రమ, నెమ్మది లేని పరిస్థితి. కానీ దేవుడు ఈ మంచి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. తరం చేయకుండా అన్న ప్రభుదాసయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారి దైవజనులు మనకి పరిచయం చేసి వాక్యానికి సమయం ఇస్తారు. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదామా? దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు ఒకసారి తెరిచి మీరు చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని
నాతో ఈ మాటలు మీరందరూ చెప్పండి. పైన ఉన్నటువంటి బ్రదర్స్ కూడా కొత్త నిబంధనలో 113వ పేజీ 10వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 38. అదేదనగా దేవుడు నజరీయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించునను అనేది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కూర్చోండి. దైవజనుడు సతీష్ కుమార్ గారు కడప, పీజీ వరకు చదివారు. జాబ్ చేస్తూ ఉండగా దేవుడు పరిచర్యకి పిలిస్తే జాబను వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు పరిచర్యకు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్యకు వచ్చినటువంటి దైవ సేవకుడు. ఒక పెంతెకోస్తు సంఘానికి ఒక అసిస్టెంట్ మాస్టర్గా కూడా కొంతకాలం పనిచేశారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నాలాగా ఆత్మీయులైనటువంటి వారు పిలిచిన చోటకి వెళ్ళి వారికున్న ఆ తలంతును ప్రభు కోసం వినియోగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నాకు ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే, నేను ఎవరినైనా మంచి సేవకులను తీసుకుని వస్తే ఆత్మ అభిషక్తులు, ప్రవక్తలు, అపోస్తలు, స్వస్థత వరము కలిగిన దైవజనుడు, ఆత్మ అభిషేకము చేత నింపబడిన దైవ సేవకులు ఎక్కడ ఉన్నారో నేను నిలుపుకుంటాను. అట్లాంటి వాళ్ళ కోసం ప్రయాసపడతాను. వాళ్ళు పరిచయం చేసుకుని నా సంఘానికి తీసుకొచ్చి నా సంఘ పరిచయలో వారిని వాడుకున్నాను. నేను వాడుకుని పంపించేయడం మాత్రమే కాకుండా నా ఆత్మీయ సంఘం కనుక ఇది కూడా నా ఆత్మీయ సేవకుడు ద్వారా మీరెలాగో నేను అలాగే కనుక నా ఆత్మీయ తల్లి సంఘమైన మీరు కూడా దీవించబడాలని ఆ సేవకులను మీ మధ్య తీసుకుని వచ్చుచున్నాను. సంతోషం లేదా? సూర్య మహోడు ఊరు వెళ్దామంటే ఏడు మహోడు ఎదురొచ్చినట్టుగా కూర్చున్నారు. సంతోషం లేదా? మరి చెప్పడం పట్టాలి కదా. చెప్పించుకుని కొట్టించుకోవడం బాగుంది. మనం ఊదుకోకూడదని పొద్దున ఇబ్బంది కనుక చెప్పినప్పుడు సిక్సర్ పడుతుంది. అక్కడ డ్యాన్స్ ఏమని ఎవరు చెప్పారు? మన వాళ్ళందరూ వెళ్ళేస్తున్నారు. టీవీలో చూసి చెప్పవసరం లేదు. అది ఉత్సాహం, అది ఆనందం మనసులోనే కలిగినప్పుడు నువ్వు దేవునికి స్తోత్రం చెప్పడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఇలా అయినప్పుడు ఫాదర్తో చెప్పాను. నేను తమ్ముడు అన్ను, ఫాదర్ అంటాను. చిన్నోడైనా నేను ఫాదరే అంటాను. నీకు అన్నా అంటాడు. ఫాదర్తో చెప్పారు, ఫాదర్ ఇలా నా దగ్గరికి వస్తున్నారు, మరి మీరు ఏమన్నా వాడుకోగలరా అంటే తప్పకుండా. ఎప్పుడు అంటే శుక్రవారం వస్తారు నా దగ్గర. మరి మార్నింగ్ నుంచి పెట్టేస్తాను. మార్నింగ్ చిన్న కూడుకుంది, ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. సరే ఓకే. కనుక ఇచ్చిన మాట ప్రకారంగా అసలు నా దగ్గరికి పిలుచుకున్నాను, మీకు ఉపయోగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అసలు పొద్దు నుంచి విరామం లేకుండా పరిచయం చేస్తున్నాడు ఆయన. పొద్దున్న ఒక 4 గంటలు, ఇప్పుడు ఒక 3 గంటలు, మరి ఇప్పుడు నిలబడితే టైం ఎంత అవుతుందో తెలియదు. కనుక వచ్చేటప్పుడు నాతో అంటున్నాడు, కాస్తంత ఓ 10-15 నిమిషాలు మీరు వాక్యం మీరు ముందుగా చెప్పండి, తర్వాత దేవుడు నడిపింపుని బట్టి నేను చూసుకుంటాను అన్నాడు.
మరి మీరు పర్మిషన్ ఇస్తే, మీ అయ్యగారు పర్మిషన్ ఇస్తే 10 నిమిషాలు ఏమన్నా చెప్పమంటారా? ఏం చెప్తారండి, రోజు తెలిసినటువంటి వాళ్ళే కదా మీరు అంటారా? ఎంతమంది వినడానికి సంతోషం ఉంది? హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి, కొంచెం నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జీవించినటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక విషయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అట, మీరు ఇక్కడ లేఖనాలు మీరు చదివినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే, యేసు ప్రభు వారు నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడ్డాడట. ఒకటి ఏమైందంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. మీరు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో బాప్తిస్మమిచ్చి యోహాను చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బాప్తిస్మము పొందాడు. యోహాను భక్తుడు యేసు ప్రభువు రాకను చూసి ఇలా అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, లోకములో ఉన్నటువంటి మానవాళి అందరి యొక్క శాపాన్ని తీసివేయడానికే రాబోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు అని యోర్దాను నదిలో బాప్తిసం పొందడానికి వచ్చిన ఆనాటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు, యూదా జాతి ప్రజలను చూసి ఆయన మాట చెబుతూ ఉన్నాడు. మొదటి మాటగా మీకు నేను తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, చాలామంది అంటున్నటువంటి మాట, బాప్తిసం పొందడం అవసరమా? చెప్పండి, ఎంతమంది అవసరం అనుకుంటున్నారు? బాప్తిసం పొందడం అవసరమని. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందలేని వాళ్ళు ఉన్నారు? సిగ్గు లేకుండా మర్యాదగా చేతులు ఎత్తారు. బాప్తిసం ఇంకా పొందలేదు తమ్ముడు ఎవరు ఉన్నారా? ఇంకా బాప్తిసం, అరే పిల్లలు మీరు వదిలేరా, పెద్దోడు బాప్తిసం పొందలేనటువంటి వాళ్ళు. అమ్మ ఇంకెవరు ఉన్నారా బాప్తిసం పొందలేనటువంటి వాళ్ళు? నేను ఒక విషయం చెప్తాను, యేసు ప్రభుకి బాప్తిసము అవసరమా? దేవుడు కుమారుడు కదా, ఆయన బాప్తిసం ఎందుకు అవసరమా? చెప్పండి, ఏమండి అవసరం? ఎందుకు అవసరం? అమ్మా మానవుడిగా పుట్టాడు కాబట్టి అవసరం అంటావా? 100కి 100% ఆయన దైవ కుమారుడు, 100కి 100% మనుష్య కుమారుడు. అంటే దైవ కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద ఏదైనా తన జీవిత శైలి ద్వారా మనకి చేసి చూపించారు. దేవునికి స్తోత్రం. కొత్తగా ఒక జంటకి పెళ్ళయిందట. తన భార్యకి మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొచ్చి మంచిగా కూర వండమ్మా అన్నాడంట. చేపల కూర మంచిగా వండింది, మసాలా బాగానే వేసింది, ఉప్పు బాగానే వేసింది, కారం బాగానే వేసింది, నూనె బాగానే వేసింది, కూర అంతా బాగానే వండింది. భర్త వస్తా నలుగురు ఫ్రెండ్స్ తీసుకుని వచ్చాడట. వాడు మా ఆవిడ చేపల కూర వండుతుంది, చూడడానికి రండి. అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు. కూర మాత్రం మంచి గుమ్మగుమ్మలాడుతుంది. అందరికి భోజనం వడ్డించింది. చేప ముక్క తిందాం కదని చెప్పి అలా దేవుతుంటే ₹10 బిళ్ళ, పావుల బిళ్ళ కింద పులుసు పైకి వస్తుందట. ముక్క తీసుకుని నోటి దగ్గర పెడితే నీసు వాసన పోలేదట. భార్యని పిలిచి కొట్టే అంత కోపం వచ్చింది. అయినా స్నేహితులు ఉన్నారు కనుక పక్కకి పిలిచి అడిగాడట, అమ్మాయి చేపని కడిగవా అన్నాడట. కడగలేదు అని. చేపనేమన్నా తోమేవా అన్నాడు. తోమలేదు అని. ఏమన్నా కోసేవా అన్నాడు. అది కూడా చేయలేదని. ఏమి చేయకుండా కూర ఎలా వండావు, కడక్కోకుండా చేపని ఎలా వండావు అని అడిగిందట. ఆమె అడిగిందంట, ఇప్పుడు వరకు చేప ఎక్కడ ఉంది అని అడిగిందట. చెప్పండి, ఇప్పుడు వరకు చేప ఎక్కడ ఉంది? నీళ్ళలో ఉన్నటువంటి చేపని మళ్ళీ తీసుకొచ్చి కడగడం ఎందుకు? ఎలా ఉన్నదన్నా అలా తీసుకొచ్చి వండాను అన్నట. అర్థమైందా? చేప నీటిలో ఉన్నప్పటికీ కూడా దానికి పులుసు ఉంటుంది. చేప నీటిలో ఉన్నప్పటికీ కూడా దానిలో ఏముందో తెలుసా? పైన పులుసు ఉంది. చేప నీటిలో ఉన్నప్పుడు కూడా దాంట్లో కిలుము ఉంది. లోపల చెత్త చెదారం తీయాలి. అంటే అర్థం ఏంటంటే, మనం లోకంలో జన్మతః పాపులము, కర్మతః పాపులు
క్రైస్తవులైనటువంటి మనము 51వ కీర్తన 5వ చరణములో దావీదు అన్నట్లుగా, నా తల్లి నన్ను పాపముతోనే, నేను పాపములో పుట్టాను కనుక నేను పాపిని అని తాను దావీదు ఒప్పుకున్నట్టుగా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి జన్మతః పాపి, కర్మతః పాపైన ఈ మనిషి తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తప్పకుండా బాప్తిసము ద్వారా కడగబడాలి. అపోస్తల కార్యము 22వ అధ్యాయాన్ని మీరు తీసుకున్నట్లయితే, అపోస్తల కార్యము 22వ అధ్యాయంలో మీరు చూస్తే, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37, 38 వచనాలు మీరు చూసినట్లయితే తప్పకుండా పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది బాప్తిసము పొందాలి. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఏ వ్యక్తి అయినా సరే బాప్తిసము పొందాలి. ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి మాట ఏమిటంటే, నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధాత్మ చేత బాప్తిసము పొందాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అపోస్తల కార్యం 10:38వ వచనంలో రాయబడిన మాట అదే. ఆయన పరిశుద్ధాత్మ చేత ఏం పొందాడంటే బాప్తిసము పొందాడు. యోహాను సువార్త మీరు చూసినప్పుడైతే 1వ అధ్యాయం 29లో ఆయన బాప్తిసము పొంది ఆయన యోర్దాను నదిలోంచి బయటికి రాగానే ఒక పావురం ఆయన మీదకి దిగడం, ఒక స్వరం పరలోకములోంచి వినడం, అక్కడ ముగ్గురు పని చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా మందికి అర్థం కాదు, మన దేవుడు ముగ్గురు అంటే మన దేవుడు ముగ్గురు కాదు, త్రిత్వం. మన దేవుడు త్రిత్వం, తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడిగాను. ఇక్కడ ముగ్గురు కనపడతారు. యోర్దాను నదిలో దిగిందేమో యేసు ప్రభు, పరలోకములో నుంచి వచ్చినటువంటి పావురమేమో పరిశుద్ధాత్మ, ఆ ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏమిటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రాలు. ముగ్గురు కనబడతారు. యోహాను సువార్త 1:29 నుంచి 34 వచనాలు మీరు చదువుకోగలిగితే ఆ లేఖనాలన్నింటిలో కూడా పౌరము, పరిశుద్ధాత్మ, ఆకాశంలో వినపడుతున్న స్వరము, పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, భూమి మీద బాప్తిసం పొందినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, ముగ్గురు త్రిత్వం కలిసినటువంటి శుభవేళ బాప్తిసం పొందినప్పుడు నేనేమంటున్నాను తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి అంటే ఎంతమందికి కావాలి? ఎంతమంది కావాలి తమ్ముడు? పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందినప్పుడు మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. ఆమేన్. ఒక సీక్రెట్ చెప్తాను. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి ఒకసారి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. దేవుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తునందు బాప్తిస్మ పొందుడి. ఏంటంట? ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ పొందుడి. అక్కడ వరకు మాత్రం చెప్తారు మా సేవకులు కూడా. అసలు చెప్పవలసింది ఎక్కడ ఉందంటే, బాప్తిస్మ పొందినప్పుడట అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకు మాత్రమే కాదట, మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ ఆత్మ మీ మధ్య మీ మీదకి దిగవచ్చును గాక, మీ అందరిలో పని చేయను గాక. పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు. మనం అప్పుడప్పుడు పడుతూ ఉంటాం. ఫాదర్ చెప్తే బాగుంటుంది, మనం చెప్తే బాగోదు. దిగిరా 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 ఓ శుద్ధాత్ముడా దిగిరా 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 ఓ శుద్ధాత్ముడా దిగిరా 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 దిగిరా. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బాప్తిసం పొందినప్పుడు మనలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందావో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేసాడు. అయితే నీలోకి వచ్చి నీలో నివసించకపోవడానికి కారణం ఏమిటంటే 2 కారణాలు నేను దానికి మీకు చెప్పగలుగుతాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నారు? ఇప్పుడు ఇందాకేమో బాప్తిసం పొందినప్పుడు మీలోకి వచ్చానంటాడు. ఇప్పుడు దేవుడి ఆత్మ మీలోనే మనం నివసించినప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం మనం ఎందుకు మళ్ళీ ప్రత్యేకించి ఆరాధించాలి? ఇక్కడే ఒక రహస్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అన్నా, పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి అన్నా, మనం పవిత్రముగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ పవిత్రత లేనప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన బయట ఉంటాడు. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఏమంటే ఇది శుద్ధి లేనప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? మార్కు సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము. గాడిద ఎక్కి ఊరేగించిన తర్వాత యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో అక్కడ క్రయ విక్రమాలు జరుగుతున్నాయి కదా చూసి, దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అక్కడ వ్యాపారం చేసే వాళ్ళని కొరడా పెట్టి కొట్టి, నా దేవాలయం ఏం చేశారు? ఏది చెప్పండి, ఏది దొంగలు చేసింది? ఆయన దేవాలయం. అక్కడ దాని గురించి మాట్లాడటం కాదు, దీని గురించి మాట్లాడాలి. ఈ దేవాలయం అంట కొందరు దొంగల గృహగా చేశారు. ఇది పవిత్రముగా ఉన్నప్పుడు, ఇది పరిశుద్ధముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది పరిశుద్ధ దేవాలయము. పరిశుద్ధత లేనప్పుడు దేవుని మహిమ అక్కడ ఉండదు. ఇదంతా చెప్పాలంటే పెద్ద చరిత్ర. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం కానించి 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం వరకు చెప్పాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మందస్సం ఫిలిష్తీయుల చేత పట్టబడినప్పుడు, దేవుని యొక్క మందస్సం ఎప్పుడైతే పట్టబడిందో అక్కడ ఏకాబోతు అనేటువంటి పేరు పెడతారు కదా. ఏలి యొక్క కోడలకి పుట్టినటువంటి బిడ్డకి దేవుని మహిమ ఏమన్నాడు? వెళ్ళిపోయింది. అంటే శత్రువుల చేతికి ఎప్పుడైతే మందస్సం పట్టబడిందో దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అక్కడ అంటాడు ప్రభావం వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి తెలుసా? మన హృదయం ఎంత పవిత్రముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయం పవిత్రముగా లేనప్పుడు పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరము. దాన్ని పొందుకోవడానికి ఇప్పుడు శిష్యులు ఎప్పుడైతే బాప్తిసం పొందారో అప్పుడే ఆత్మ ఉంది, కానీ వారు ఇంకా పరిపూర్ణతలో రాలేదు కనుక అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మ కోసం మీరు ఏం చేయండి అంటే, దేవాలయంలో మీరు ఏం చేయండి? ఏం చేయండి? దేవాలయంలో మీరు ఏం చేయండి? దేవాలయంలో ఏం చేయండి? కనిపెట్టండి అన్నాడు. ఏమంటే చదవండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటా నాకు సాక్షులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శక్తి రావాలంటే మీరు ఎక్కడికి రావాలి? శక్తి రావాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చేరుకోవాలి? మేడగదిలో. చెప్పండి, ఎక్కడికి రావాలి వాళ్ళు? చెప్పండి, వాళ్ళందరూ ఎక్కడ చేరారు? అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మంది ఎక్కడ చేరారు? మేడగదిలో చేరారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మ కోసం కనిపెడుతున్నారు. మనం కూడా ఆత్మ కోసం కనిపెడుతున్నాం. అంటే ఆ చిన్న మొక్క తీసుకుని ఎంత పెట్టడం జరిగింది అంటే, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు, యేసు ప్రభువారు ఆత్మ చేత నింపబడినట్లుగా మనము కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. యేసు ప్రభువారు కేవలం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం మాత్రమే కాదు, ఆయన అక్కడ 3 పనులు చేశాడు. ఒకసారి మాట చదివేస్తే నేను ముగిస్తాను. ఏం చేశాడు? 38వ వచనం. యేసు ప్రభువారు ఏం చేశాడంట? మేలు చేయొచ్చు. దేవుడు అతనికి తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు ఉండేను. దేవునికి స్తోత్రం. ఎన్నో మేలు. దేవుని ప్రజలైనటువంటి మనకి మేలు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే
మేలులు పొందడానికి దేవుని మందిరానికి రావాలి. మేలులు చేసే దేవుడు ఆయన. దేవుడు మన జీవితాల్లో మేలులు దయచేసే దేవుడు. స్తోత్రాలు చెప్పండి. 125వ కీర్తనలు అంటాడు, మంచి వారికి మేలులు చేస్తాడట. ఏంటమ్మా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మంచి వారికి ఏం చేస్తాడట? ఆయన మేలులు చేస్తాడట. మంచి వారికి మేలు చేయకుండా ఉండలేడు ఆయన. నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మేలులు చేసే దేవుడు. అందుకే దేవుని మందిరంలో మనం చేరాలి. మన జీవితాల్లో మేలులు కావాలి, మన జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలి. ఆ మేలులు పొందడానికి దైవ సాన్నిధ్యానికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించిన వారికి 34వ కీర్తన 9-10 వచనములు, ఏ మేలు చెయ్యక నీకు మేలు చేసే దేవుడు ఆయన. 1, ఆత్మచేత నింపబడ్డాడు. 2, దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక ప్రజలకు ఏం చేస్తున్నాడంటే మేలులు చేస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా మేలులు పొందాలని దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ కూడా మేలు పొంది మీరు ఎల్లుదురుగాక. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో దేవుడు మేలులు చెయ్యునుగాక. 3వ మాట అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని. ఏం చేస్తాడట? అపవాది చేత పీడింపబడిన వారికి స్వస్థత ఏంటి? అపవాది ఏం కలగజేసింది? అపవాది పీడించినప్పుడు మనిషికి ఏముండదు? స్వస్థత ఉంటుంది. దయ్యం అంట కొంతమందికి కొన్ని రోగాలు కలగ చేస్తుందట. చెప్పండి, దయ్యం ఏం చేస్తుంది? మనుషులకి ఏం కలగ చేస్తుందట? రోగాలు కలగ చేస్తుంది. అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారిని యేసు ప్రభువు వారు 4వది పీడింపబడినటువంటి వారికి విడుదల కలిగించి వారిని 4వ మాట స్వస్థపరచుచూ ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త మీరు 9వ అధ్యాయంలో చూస్తే ఆ మాట చాలా స్పష్టంగా చెబుతాడు. అక్కడ మోక్షరోగం కలిగినటువంటి వాడిని మనం చూస్తాం కదా. 20వ వచనం, 9:20. వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చేది. దయ్యము ఆయనను చూడగానే వెలవెలలాడించను గనుక వారు నేలపడి నొగరు కాచుచు బోర్లాడుచుండారు. అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించి అంతకాలమైనదని వారి తండ్రిని అడగగా, ఆడు పుట్టినప్పటిగా నుంచి వ్యాధితో బాధపడుతున్నాడయ్యా, అది వారిని నాశనము చేయటకు తరచు అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోయి ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను. అందుకు యేసు దయచేసి నా మాట వినండి. రోగాల చేత మీరు పీడింపబడుతున్నా, వ్యాధుల చేత మీరు పీడింపబడుతున్నా, నానా విధమైనటువంటి శత్రువు కట్టిన కట్ల చేత మీరు పీడింపబడుతున్నా, విడుదల పొందాలంటే ఒకే ఒక్క కారణం అండి. అదేమిటి అంటే నమ్మకం. యు బిలీవ్. నీకు విశ్వాసం కావాలి. యేసుప్రభువు అన్నాడు, చిన్నప్పటి నుంచి వాడిని చావగొట్టడానికి దయ్యం చూస్తుందట. వాళ్ళు ఉన్న ఒక ప్రేతాత్మ, వాళ్ళు ఉన్నటువంటి ఒక దురాత్మ చిన్నప్పటి నుంచి నీటిలోను అగ్నిలోను పొయ్యిలో ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు మోక్షంగా వచ్చినట్టుగా. చాలా మంది దగ్గరికి వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, శిష్యులు చేశారు, కార్యం జరగలేదు. కానీ యేసుప్రభు దగ్గర రాగానే వాడు అడుగుతున్నాడు, నీ వల్ల ఏమైనా అయితే కార్యం చేయంటే యేసుప్రభు ఒకటే అంటున్నాడు, నా వల్ల జరుగుతుంది, నా వల్ల ఇప్పుడు జరుగుతుంది. ఫాదర్ ప్రార్థన చేసిన అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దైవజనుడి చేతుల్లో ఏముంచాడు తెలుసా? చెప్పండి, దైవజనుడి చేతుల్లో ఏముంచాడు? హలో, మాట్లాడతారా? దైవజనుడి చేతుల్లో ఏముంచాడు? ఏముంచాడు? ఆశీర్వాదాలు. ఎంతసేపు కాదు, ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు మాత్రం అదే తిడుతున్నాడు. ఎంతసేపు ఆశీర్వాదాల కోసం సామగ్రని చెప్తున్నాడు ఆయన. నేను వచ్చిన మెట్లు ఎక్కేటప్పుడు అదే వింటున్నా. ఎంతసేపు ఆశీర్వాదాలు కదండి. నీకు విడనండి, 3 మాటలు రాసుకోండి. 1 విడుదల, 2 స్వస్థత,
3 అపవిత్రాత్మ చేత పీడింపబడినటువంటి వారిని విడిపించగలిగినటువంటి శక్తి కేవలం యేసు ప్రభు శిష్యుడు మాత్రమే కాదు, యేసు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట మీకు కావాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నా యందు మీరు విశ్వాసం ఉంటే నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అంటే ప్రతి దైవ సేవకుడి చేతిలో దేవుడు ఏముంచాడంటే అద్భుతాలు ఉంచాడండి. అద్భుతాలు చేయగలిగే శక్తి దైవ జనుడికి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అవి ఉండబట్టే కదా దేవుని సేవకుడిని కడపటిని పిలిపించుకున్నాం. అవి ఈ సేవకుల్లో కూడా ఉన్నాయి, ఈ సేవకుల్లో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిత్యం బలిపీఠం మీద పరిచర్య చేయించినటువంటి ప్రతి దైవ జనుడికి దేవుడు ఈ ఆధిపత్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము. మీ సేవకుడు కూడా ఈ ఒక వరం ఉందండి, మీరు గుర్తించారో లేదో. 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి దయ్యములను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దైవజనుడు కూడా వరం ఉంది. ఎప్పుడు అంటే ఇలా చెప్పుకుని వెళితే మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20, 18 and 20 అంటే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిపోతూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 20 వచనాల్లో ఏమంటాడు తెలుసా? ఈ భూమి మీదకి వెళ్ళి, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కనుక భూమి మీదకి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో చచ్చిపోయిన వాళ్ళను కూడా మీరు లేపగలిగే శక్తి నా శిష్యులకు, నా సేవకులకు అధికారం నేను ఇచ్చాను, వెళ్ళి అద్భుతాన్ని చేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు తన పరిచర్యలో స్వస్థతలు, తన పరిచర్యలో దయ్యములను వెళ్ళగొట్టేటివి, యేసు ప్రభు యొక్క పరిచర్యలో బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి తన సేవకుల్ని వాడుకుంటున్నాడు. అట్లాంటి వరము కలిగినటువంటి దైవజనుడు మీకు ఉన్నాడు. మన మధ్య ప్రత్యేకించి మనం పిలుచుకునేటువంటి దైవ సేవకులు, అట్లాంటి అభిషేకము కలిగినటువంటి దైవ సేవకులు. మీరు బంధింపబడి ఉన్నారా? మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మానసికమైన ఒత్తిడిలో ఉన్నారా? శత్రువు చేత శోధింపబడుతున్నారా? సాతాను శక్తి చేత మీరు పీడింపబడుతున్నారా? మాంత్రిక, తాంత్రిక, కన్నికట్టు, చెల్లెకతనము, చేతబడితనం, ఏ విధమైనటువంటి వ్యాధితో మీరు ఉన్నా ఈ రోజు, రేపు ఉదయం, రేపు రాత్రి ప్రజలను ఇక్కడ తీసుకురండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు సేవకుల ద్వారా. చెప్పడం చుట్టాలను పిలవండి, చుట్టాలను పిలవండి, మీ బంధువులను పిలవండి, మీ స్నేహితులను పిలవండి. మీ ఇళ్ల పక్కన ఏ రోగాలతో ఉన్నా మందిరములు తీసుకొచ్చి దేవుని వాక్యం కోసం ఎదురు చూడండి. విశ్వాసంతో ఉండండి. దేవుడు కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఉసురు మొహోళ్ళగా వద్దు, కొంచెం హుషారుగా పైన ఉన్నటువంటి బ్రదర్ చెప్పాలి. ఈ సమయంలో దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. వాళ్ళు హీలింగ్ చేస్తారా, డెలివరీ చేస్తారా, హీలింగ్ చేస్తారా, అనాయింటింగ్ చేస్తారా? దేవుని సేవకులకి ఇచ్చేద్దామా? కూర్చోబెట్టి చెప్పమంటారు. రాజాలే కూర్చోండి బాబు, ఆయన పేరు చెప్పుకొని మీరు చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకుంటారు అన్నట్టుగా. అయ్యగారు చూసినప్పుడు అయ్యగారు లేచి ఉంచుంటారా? అన్ని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకి ఇద్దరికి కూడా మనం తెలియజేస్తున్నాను. శ్యామ్ పాల్ ఫాదర్ గారికి ఎస్పెషల్లీ
మీకు అది పేషెన్స్గా వెయిట్ చేశారు. 9 అవుతుంది, అవునా? 9 అవుతుంది, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, ఫాస్టింగ్ కదా, ఉపవాసం ఎంత ఉన్నారు? నో ఫాస్టింగ్ లేదా? ఓకే, మంచిది. నిద్ర వస్తుందా? అవట్లేదా? నేను 1 గంట చెప్పనా వాక్యం? 1 గంట చెప్పనా? చెప్పచ్చా? వింటారా? హల్లెలూయా. మీరు చెప్తే దైవ సాకులకి ఏం తెలుస్తుందంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ అ స్పిరిట్. ప్రతి మాట కూడా ఈజ్ అ స్పిరిట్. ఆ స్పిరిట్ వెళ్ళి టచ్ చేసినప్పుడు రిటర్న్ వస్తే మీరు రిసీవ్ చేసుకోగలరు, రిటర్న్ రాకపోతే రిసీవ్ చేసుకుంటాను తెలిసిపోతుంది అప్పటికి. హల్లెలూయా. లెట్ గాడ్ దేవుడు నడిపిస్తే నడుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక లేఖన భాగాన్ని చదవండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4 చదవండి. 4 చదవండి. మొదటి యోహాను పత్రిక 4 చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ మాట చదివినప్పుడు? ఊరికే చేతులు. ఐ నో యువర్ హార్ట్, నాకు తెలుసు మీ హృదయం. హల్లెలూయా. ఎంతమందికి నిజంగా సంతోషం అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? హల్లెలూయా. ఏమని రాయబడింది? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా. లోక సంబంధివి కావు, పాపములకు సంబంధించిన వ్యక్తివి కావు, పరలోకానికి సంబంధించిన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధివి. మీ పక్కన చెప్పండి, నువ్వు దేవుని సంబంధివి. చెప్పండి, నీ దేవుని సంబంధివి. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ? సంతోషమున్నారా? నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివి. ఎందుకనంట దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. అయినా కానీ సమస్యలు వచ్చినప్పుడు భయపడతాం కదా. ఎవరు తలనొప్పి వస్తే తలనొప్పి ప్రార్థన చేయి పాస్టర్ కదా, భయపడతారు. హల్లెలూయా. ఏమైనా వ్యాధి వస్తే ఏం చేస్తాం? భయపడతాం. కింద ఓడి చదవాలి ఒకసారి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. తర్వాత కాదు, వారిని మీరు జయించి ఉన్నారు. హల్లెలూయా. మీరేం చేస్తున్నారు? ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, సిక్నెస్, వ్యాధి, బాధ, ఏ ప్రాబ్లం, ఏ సమస్య అయినా మీరు వాటిని చెప్పండి జయించున్నాను. చెప్పండి, నేను వాటిని జయించున్నాను. నేను వాటిని జయించున్నాను. నేను దేవుని సంబంధిని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. నిజంగానే సంతోషం అనిపిస్తుందా? రిజాయిస్. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా మనలో ఉన్నవాడు సృష్టికర్త అయిన వాడు, జీవాధిపతి అయిన వాడు, లోకంలో ఉన్నవాడు నాశనం చేయవాడు. హల్లెలూయా. వ్యాధిని కలుగు చేసేవాడు, శ్రమని కలుగు చేసేవాడు, బాధని కలుగు చేసేవాడు, మరణానికి కర్త. హల్లెలూయా. అయితే మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు దేవుడు, జీవాన్ని అనుగ్రహించేవాడు, విడిపించేవాడు, విడుదల కలుగు చేయవాడు, లేవనెత్తువాడు, బ్రతికించేవాడు. హల్లెలూయా. ప్రతి కన్నిటిని తుడిచేవాడు, ప్రతి వ్యాధి నుంచి విడిపించేవాడు, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు మరలా చెప్పును, సంతోషించుడి. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనము సంతోషించే వారమే ఉండగలగాలి. హల్లెలూయా. బికాజ్ వి హావ్ ద రిజరెక్షన్ గాడ్. మనము సజీవుడైన దేవుడిని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. వేర్ ఇస్ జీసస్ క్రైస్ట్? ఎక్కడున్నాడు యేసు ప్రభువు వారు? హి ఇస్ ఇన్ ద టూమ్. సమాధిలో ఉంటాడా?
లేదండి, మరణాన్ని గెలిచిన వాడు సజీవుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. The same God is living inside of you. అదే దేవుడు నీలో నివసించువాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. You are not normal. నువ్వు సాధారణ వ్యక్తి కాదు, సర్వోన్నతిని కలిగినటువంటి దేవుని బిడ్డలు, దేవుని సంబంధివి. హల్లెలూయా, హల్లెలూయా. The resurrection God is living inside of you. హల్లెలూయా. ఒకసారి నువ్వు క్రీస్తు యేసును నమ్మి బాప్తిసం పొందిన తర్వాత సర్వశక్తిమంతుడు వాడు నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు, నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బిలీవ్ చేస్తారు? ఎంతమంది నమ్ముతారు? బ్రదర్, నడిస్తేనే నొప్పులు ఎవరైనా మనకు నడుస్తున్నారు అనుకోండి, ఏమంటాం? దయ్యం మనకు నడుస్తుంది కదా. ఎస్, వీ థింక్ లైక్ దట్. మనం అలా ఆలోచన చేస్తాం. ఎస్, ఎవరు నడుస్తారు, అవును ఏదో నడుస్తుంది, ఏదో ఫాలో అవుతుంది దయ్యం. హల్లెలూయా. ఎక్కువ సార్లు మనం దేని గురించి ఆలోచిస్తాం? డెవిల్ గురించి ఆలోచిస్తాం. హల్లెలూయా. కానీ లోపల ఉన్న దేవుడి గురించి ఆలోచన చేయం. హల్లెలూయా. దట్స్ వై వి డిఫీటెడ్ లైఫ్. ఎందుకు మన జీవితంలో ఓడిపోయిన జీవితం? ఎందుకు శ్రమలు, ఎందుకు వేదనలు, ఎందుకు వ్యాధి బాధలు? దట్ ఇస్ ద ప్రాబ్లం. హల్లెలూయా. బి కాన్షియస్. దేవుడి యందు కాన్షియస్లీ కలిగిన వారుగా ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద రిజరెక్షన్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద ఆల్మైటీ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ గాడ్, సర్వలోక సృష్టికర్త అయిన వాడు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? నిజంగా నివసిస్తున్నాడా? మనకి ఫేస్ తెలుగు ఉన్నాడు. ద టైమ్ ఈజ్ ఓవర్. సమయం అయిపోయిందన్న. హల్లెలూయా. సో బీ ప్రిపేర్డ్. సిద్ధపడండి. రేపు ఉదయం ప్రేయర్ ఉంటుంది. యా, రేపటికి సిద్ధపడండి. బ్రింగ్ ద సిక్ పీపుల్. ఎవరైనా ఉంటే పిలుచుకురండి. వ్యాధి ఉన్న బాధను పిలుచుకురండి. జస్ట్ గాడ్ విల్ డెలివర్ us. దేవుడు మనకి విడుదలిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. బిలీవ్, బిలీవ్. వి హావ్ ద రిజరెక్టెడ్ గాడ్. అవునా? హల్లెలూయా. మనం ఎవరిని కలిగి ఉన్నాం? ఏ దేవుడిని కలిగి ఉన్నాం? సర్వ శక్తిమంతుడు. మరి మన ఫేస్ లాగా లేవెందుకని? మరి మన ఫేస్ లాగా లేవెందుకని? మన హృదయం అలాగా లేదెందుకని? చెప్పండి. వై ఆర్ సిట్టింగ్ సైలెంట్లీ? హల్లెలూయా. పాస్టర్ గారు, మీరు ఎవరికైనా 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎగురుతారు కదా. ఫ్లోర్ నుంచి పైకి ఎగురుతారు. పైకి ఎగిరి గెంతేస్తారు. ఎవరా? అయ్యా వేస్తారు కదా. హల్లెలూయా. సేమ్ ద హూ ఈస్ క్రియేటర్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయిన వాడు మీతో ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. మీరు వ్యాధి సంబంధులు కాదు, బలహీన సంబంధులు కాదు, లోకంలో ఉన్న వారి సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. అధికుడై ఉన్నాడు, ఆయన ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. సేమ్ గాడ్. ఆ రోజున యేసు క్రీస్తు ప్రభువు వారు లోకంలో శరీరుగా సంచరించినప్పుడు అనేకులు కూడా విడిపించాడు, అనేకులు కూడా బాగు చేశాడు, మేలు చేయించు ఆయన సంచరించిన రాయబడిందండి. హల్లెలూయా. మనుషులందరూ చూసి ఆయన ఇదిగో ఈయన సమస్తమును బాగుగా చేయించున్నాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది బైబిల్. బైబిల్లో రాయబడింది ఆయన సమస్తము కూడా బాగుగా చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏమైనా నీ జీవితంలో, అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా, అది ఎలాంటి బంధకాలైనా ఆయన బాగుగా చేస్తాడు. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఆయన చేస్తాడు, నమ్ముతారా? ఎస్, హల్లెలూయా. ఆయన చేస్తాడు, నమ్ముతారా? ఇక్కడ ఉన్నారా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఓవర్లాప్ అవుతున్నాయి? క్లియర్ వినపడుతున్నాయి? ఓవర్లాపింగ్ అవుతున్నాయి? హల్లెలూయా. ఆయన సమస్తాన్ని కూడా, నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించి నిన్ను బాగుగా చేస్తాడు. నీ జీవితాన్ని బాగుగా చేస్తాడు, నీ స్థితిని బాగుగా చేస్తాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడు, నీవు ఆయన సంబంధి. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహిమపరచరా. మనము దేవుని సంబంధులము. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని సంబంధిని. గట్టి కలుస్తున్నాను కదండి. మీరు పెళ్లి కలుస్తున్నారు. ఎందుకు వాయిస్ పని తెలుసా? గట్టి కలిసి కదండి.
నేను దేవుని సంబంధిని.